నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో నీ మాట ద్వారా మమ్మలను బలపరచమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయమునకు పట్టిన రోగములు కంటికి కనిపించవు. మానసిక ఒత్తిడి, హృదయములో ఉన్న బాధ, వచ్చిన కష్టమును బట్టి, శ్రమను బట్టి, బాధలను బట్టి హృదయము నలిగిపోతుంది. నలిగిపోతున్న హృదయము గల వారిని బాగుపరచగల సర్వశక్తిమంతుడు యేసు. వచ్చిన కష్టమును బట్టి, బాధను బట్టి, ఎవరికీ చెప్పుకోలేని సమస్యలను బట్టి ఒకవేళ హృదయము నలిగిపోతే దానిని స్వస్థపరచగల సమర్థుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో యేసు ఇలాగున చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని యేసయ్య చెప్పారు. యేసునందు విశ్వాసము కలిగి ఉండడము వలన, యేసు మీద నమ్మకము కలిగి ఉండటం వలన నలిగిన హృదయములను బాగు చేయగల సర్వశక్తిమంతుడు యేసు. నీకొచ్చిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, బాధను బట్టి, ఇబ్బందులను బట్టి, ఎవరికీ చెప్పుకోలేని సమస్యలను బట్టి ప్రార్థించు, ప్రభువు నీకు సహాయము చేస్తారు. దేవుడు మిమ్మును ఆరోగ్యవంతులుగా, మీ హృదయము సంతోషముగా ఉండునట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.